సాయిరామ్. ఆంజనేయుని ఆనతి. శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం. ఫిబ్రవరి 29, 2016. ప్రశ్న: ధ్యానములో అనుభవించే మనోలయ స్థితిని ఏ విధముగా అర్థం చేసుకోవాలి స్వామి? సమాధానము: ఒక సాధువు ఉండేవాడు. ఆయన మనోలయ స్థితిలో ఉండేవాడు. ఒకసారి ఆయన తన శిష్యుని ఒక గ్లాసు నీరివ్వమని కోరాడు. ఆ శిష్యుడు నీరు తెచ్చే లోపల అతను ఇలాంటి లయలాంటి సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. అతను ఆ స్థితిలో ఎన్నాళ్ళున్నాడంటే ఎన్నో సంవత్సరములు గడిచిపోయినవి. ఎంతోమంది రాజులు చనిపోయారు. ఆయన శిష్యుడు చనిపోయాడు. నది తన దిశను మార్చుకున్నది. ఆయన కన్నులు తెరిచి మొదటగా మాట్లాడిన మాట, నా గ్లాసు నీళ్లు ఎక్కడా? ఆయన లయస్థితిలోకి వెళ్ళక పూర్వం ఆ ఆలోచన బలంగా ఉండుట వల్లే ఆయన సమాధి స్థితిలో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచన బయటకు వచ్చింది. కనుక స్థితులు సాధనకు ఉపయోగపడకపోగా ప్రమాదకారులు కూడా. సాయిరామ్.